ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొదటి ప్రసంగం ద్వారా విలువైన మాటలు అందించిన సిబిటి అనంతపురం లెక్చరర్ అనేటువంటి సుధాకర్ గారికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గత వారముగా మనం ఆలోచిస్తున్నటువంటి ఎన్నో విలువైన సంగతులు ఆలోచిస్తున్నాం. కృపావరాల్లో ఎన్నో విషయాలను మనం ఆలోచించాం. పోయిన వారం అయితే ప్రవచించుట, తర్వాత అన్య భాషల గురించి ఆలోచించాం. ఇక ఈ వారము ఆలోచించబోయే మరొక పాఠమే నేటి కాలంలో పేరుతో పిలుచుట స్వస్థతలు ఉన్నాయా. నేటి కాలంలో పేరుతో పిలుచుట స్వస్థతలు ఉన్నాయా. మనకి ఇక్కడ రెండు కనపడుతున్నాయి. ఒకటి పేరుతో పిలిచేది, తర్వాత స్వస్థతలు. ముందుగా మనము పేరుతో పిలిచే దాని గురించి ఆలోచిద్దాం. ప్రియులరా, ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని పరిశీలించగలిగితే క్రైస్తవ్యంలో బోధలు ఎలా మారిపోయాయంటే, ఎవరి ఊహల్లో పుట్టిన వాటిని నేడు విశ్వాసులకు బోధిస్తూ బైబిల్లో లేని విషయాలను కూడా ఈరోజు జోడించి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నారు. అందులో ఒకటే పేరుతో పిలుచుట. పేరుతో పిలిచే వరం ఉందా? ప్రియులరా, ఈ పేరుతో పిలిచే వరం అనేది కృపావరాల్లో లేనిది. ఏంటి? పేరుతో పిలుచుట అనేది కృపావరాల్లో అది లేదు. లేకపోయినా కూడా ఈరోజు ఇదిగో దేవుడు మాకు పరిశుద్ధాత్మ ద్వారా వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే పేరుతో పిలిచే వరము అని మాట్లాడుతున్నారు. ఏంటి? బైబుల్ ఎక్కడైతే లేదు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు సంఘములలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువానిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గరవానిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగా గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అంటే కృపావరాల్లో స్వస్థపరిచేది ఉందన్నాడు, ప్రభుత్వము చేయువారు అన్నాడు, భాషలు మాట్లాడేవారు అన్నారు, అర్థం చెప్పేవారు అన్నాడు. వీటిలో ఎక్కడ కూడా పేరుతో పిలిచేది ఉందా? లేదు. ఈ కృపావరాల్లో, పరిశుద్ధాత్మ వరాలలో పేరుతో పిలిచే వరం అనేది లేదు. ఏంటి? కృపావరాల్లో కనిపించినది ఏంటి? పేరుతో పిలిచే వరము లేదు. కానీ బైబిల్లో లేనిది ఈరోజు ఎంతో మంది బోధకులు మనకు కనపడుతున్నారు. ఇదిగో పరిశుద్ధాత్మ నన్ను ఆవహించింది, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు, పేర్లు పెట్టి పిలిచే ఈరోజు క్రైస్తవులు మనకు కనపడట్లేదంటారా? కనపడుతుంది. అయితే లేనిది ఈరోజు మాట్లాడుతున్నారంటే అది ప్రమాదమా కాదా? ప్రమాదం. అందుకే ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ, ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములలో రాయబడి ఉన్న తెగులు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను
ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో దేనినైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడి ఉన్న జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలి లేకుండా చేయను. దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడండి క్రైస్తవ్యానికి, ప్రపంచానికి. దేవుడు ప్రకటన గ్రంథము ద్వారా ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఇందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కలపడానికి అవకాశము లేదు. ఇదిగో తీసివేయడానికి కూడా ఏది అవకాశం లేదు. సర్వ పరిపూర్ణత బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో దేవుడు సమకూర్చి మనకి అందించాడు. అంటే ఈరోజు ఈ పరిశుద్ధాత్మ వరాల్లో పేరుతో పిలిచే వరం ఏది కూడా లేదు. కానీ ఈరోజు జోడించారు. అలా జోడించడం వల్ల నీకు ప్రమాదము పొంచి ఉంది. పరిశుద్ధ పట్టణానికి నువ్వు వెళ్ళలేవు, పరలోకం నువ్వు చేరుకోలేవు. ప్రమాదం అండి. దేనిలో పొరపాటు చేసినా దేవుడు సర్దుకుంటాడు. కానీ ఏంటి, బైబిల్ వాక్యంలో నువ్వు కలిపి చెరిపితే దేవుడు నిన్ను సహించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిన మాటలు నువ్వు చెరుపుతున్నావంటే, కలుపుతున్నావంటే పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా నీవు మాట్లాడుతున్నావు. గనక పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు, రాబో యుగమందు వారికి పాప క్షమాపణ లేదు. చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. గనక ఇంతకు పేరుతో పిలిచే వరం ఏమైనా ఉందా ఏంటి ఆలోచిద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మను నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్ష పరిచుడని వారికి చెప్పెను. ఏంటి, దేవుడు ఎలా పిలిచారంట పౌలు గారిని, బర్నబా గారిని? వారి నా పని కొరకు నేను వారిని పిలిచాను. పరిశుద్ధాత్మైన నేను బర్నబాను, పౌలును నా పని కొరకు వారిని పిలిచాను. అంటే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? పని చేయడానికి. ఏంటి ఆ పని? సువార్త పని చేయడానికి, సువార్త కొరకు, సువార్త వ్యాప్తి కొరకు దేవుని పని నిమిత్తం దేవుడు పిలిచాడు. ఆయా కాలంలో భక్తులు పిలిచాడు, ఆయా కాలంలో కొత్త నిబంధనలు శిష్యులను కూడా దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచాడు, మోషేని పిలిచాడు. ఎందుకు కొరకు పిలిచాడు? వీళ్ళందరినీ పని కొరకు పిలిచాడు. అంటే పౌలు, బర్నబా నేను పిలిచాను. ఎందుకు పిలిచాడు? వారిని పని కొరకు పిలిచాను అన్నాడు. ఈరోజు మన వాళ్ళు ఎలా పిలుస్తున్నారు? ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఆయన అమ్మ తేజ అంట. ఏం పేరు ఆయన పేరు? అమ్మ తేజ. ఏంటి ఆయన ప్రసంగం అంతా, ఆయన బోధ అంటే తెలుసు, వాక్యం కనపడదు ఎక్కడ. నిలబడి స్టేజ్ మీద కూర్చుంటాడు, ఇదిగో పలానామ ఎల్లమ్మ అంటాడు, అంతే. ఇంకా ఇదిగో దేవుడు నీ గురించి ప్రవచించాడమ్మా, ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, వేదికపైకి రమ్ము అంటాడు. దేనికి పిలుస్తున్నావు పేరు పెట్టి? నువ్వు ఏదైనా దేవుని పని కొరకు వాళ్ళని పిలుస్తున్నావా? అద్భుతాలు చేయడానికి పిలుస్తున్నావా? స్వస్థపరచట కొరకు వాళ్ళని పిలుస్తున్నావా? సువార్త పని కొరకు పిలుస్తున్నావా? నేను మాయగారు అంటారా? ఇది మాయ కాదంటారా? సమాజాన్ని మాయ చేసి, గారడి చేసి మోసగిస్తున్న వాళ్ళు అనేక మంది అబద్ధ బోధకులు సమాజంలో మొదటి శాబ్దములను బయలుదేరాలన్నాడు. నేటి సమాజానికి విచ్చలవిడిగా దొంగ బోధకులు మారిపోయారండి. చూద్దాం, ఒక వీడియో చూద్దాం, చూడండి. అరే దేవుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, నేను ఏం చేయాలి? వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు. ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అంటున్నాడు. ఏసయ్య ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు. నేనేం చేయాలి? దేవుడిచ్చి అభిషేకాన్ని ఆపుకోవాలా? వద్దు ఏసయ్య అని చెప్పేయాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి. నేనేం చెప్తున్నాడు ఆయన? ఇదిగో దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చాడు, పేరు పెట్టి పిలిచేది దేవుడు నాకు ప్రేరేపించాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. నేను చెప్పకుండా మానమంటారా?
చెప్పండి ప్రియులారా, మీరే చెప్పండి చెప్పండి ప్రజల్ని అడుగుతున్నాడు. ఈయన ప్రజలను అడుగుతున్నట్టు, ఇదిగో దేవుడు నాకు వరాన్ని ఇచ్చాడు, పేరుతో పిలిచే వరం ఇచ్చాడు, ఆ వరాన్ని నేను చెప్పకుండా ఉండమంటారా, చెప్పండి ప్రియులారా అని కేకలు వేస్తున్నాడు. ఏడుంది బైబిల్లో అది పేరు పెట్టి పిలిచేది? ఇది ఎక్కడైనా ఉందా? లేదండి. ఇప్పుడు ఆయన పేరుతో పెట్టి పిలిచాడు, ఎలా పిలిచాడో చూద్దాం. గట్టిగా చెప్పండి కూడా. కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనినే. గట్టిగా చెప్పండి కూడా. ఒకదాన్ని వచ్చావా ప్రశాంత్, వచ్చావా ప్రశాంత్. అక్కడ ఏం పిలుస్తున్నాడు? ఇదిగో దేవుడు నాకు ప్రేరేపించాడు, దేవుని ఆత్మ నన్ను కమ్ముకుంది, నేను ఇక ఆగలేను, వచ్చావా ప్రశాంత్ అన్నాడు. ఏమన్నాడు? వచ్చావా ప్రశాంత్ అన్నాడు. ఇంతకు చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. వచ్చావా ప్రశాంత్. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. ఇక్కడ ఏమన్నాడు? వచ్చావా ప్రశాంత్ అన్నాడు. అంటే ఈయనకి దేవుడు ఏం బయలుపరిచాడు? పరిశుద్ధాత్ముడు. ఎదుటి వ్యక్తి కూర్చున్న జనాల్లో ఒక వ్యక్తి ఎవరంట? ప్రశాంత్ అన్నాడు. కానీ పక్కనున్న ఏం చెప్తుంది? నీ పేరు ఏం పేరు అంటే ఏం చెప్తున్నాడు? ప్రశాంత్ కదా, నా పేరు ప్రవీణ్. అంటే అబద్ధం ఆడాడు లేడా? అంటే పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడతాడా? ఒకవేళ పరిశుద్ధాత్మ వరం అయితే పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడుతాడా? అబద్ధం ఆడతాడా? ఆడేమంటున్నాడు? వచ్చావా ప్రశాంత్ అన్నాడు. నా పేరు ప్రశాంత్ కాదు బాబు, ప్రవీణ్ అంటున్నాడు. అంటే ఇది మాయ కాదంటారా? మోసం కాదంటారా? ఇది మాయ అండి, మోసం. జనాలను డబ్బు కోసరము పరిశుద్ధాత్మ వరం ఉంది, పేరుతో పిలిచే వరం నాకుందని ఆ మాయక ప్రజలను మాయ చేస్తున్నారు. ఈ దొంగ బోధకులు మాయ చేస్తున్నారు. ప్రియరా, పేరుతో పిలిచే వరం అనేది బైబిల్లో 66 పుస్తకాలలో ఎక్కడే కానీ లేదు. ఓసారి పాత నిబంధనకి వెళ్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం నుంచి అందరూ తీసుకోవాలి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతన్ని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? కోరేషు రాజు గురించి మాట్లాడుతున్నారు. పారసిక రాజుగా కోరేషు రాజు గురించి దేవుడు మాట్లాడు. ఏం మాట్లాడు చూడండి, కింద మాట. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియములను విరగొట్టేదను. 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే. ఏమంటాడు ఇక్కడ? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా నేనే పేరు పెట్టి నిన్ను పిలిచాను అంటాడు. ఎవరితో అంటున్నాడు? ఎవరి గురించి అంటున్నాడు? కోరేషు రాజు గురించి మాట్లాడు. ఇదిగో కోరేషు రాజు, నేను పేరు పెట్టి పిలిచాను. ఎందుకు పేరు పెట్టి పిలిచాను? నీ ద్వారా నాకు ఒక పని ఉంది, నీ ద్వారా నేను జరగబోయే ఒక పని ఉంది. ఏంటా పని? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో బానిసలుగా ఉన్నారే, వాళ్ళను విడిపించాలి కోరేసు నువ్వు. ఇదిగో నేను ఒక పని కొరకు నేను పిలుస్తున్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి తిని అంటే కోరేసు రాజును దేవుడు పేరు పెట్టి ఎందుకు పిలిచాడు? ఒక పని కొరకు పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, బానిసత్వంలో నుంచి విడిపించడానికి యెహోవా దేవుడు పేరు పెట్టి కోరేసును పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నావు ఈరోజు నువ్వు అమ్మ తేజ? ఈరోజు దొంగ బోధకులు ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నారు? ఇదంతా మాయ కాదంటారా?
అంటే నీ ప్రదర్శనలు ప్రజల్లో చూపించడానికి, జరగని అద్భుతాలు చూపించడానికి, కనికట్టులు చూపించడానికి, మాయలు చూపించడానికి ఇలా పేరు పెట్టి అడ్డము పేరు పెట్టి పిలిచేవన్నీ ఈరోజు బైబిల్లో లేనివి బోధిస్తున్నారు. బైబిల్లో లేనివి బోధిస్తున్నారండి. యేసుక్రీస్తు వారు ఎంతమంది పేరు పెట్టి పిలవలేదు? శిష్యులు పేరు పెట్టి పిలవలేదు. రా నాయన పని నిమిత్తం రండి, పేతురు రా, యోహాను రా, రండి, దేవుని పని చెయ్యాలి మీరు అంటే. దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే నాకు ఒక కారణం ఉంది. ఎందుకు ఆ కారణం? అది ఏంటి ఆ కారణము? పని కొరకు పిలిచాడు. పని కొరకు పిలిచాడండి. చూడండి ఎంత మాయ చేస్తుంది, ఎంత మాయ. ఇదిగో నన్ను పరిశుద్ధాత్మ నన్ను ఆవరించాడు, నన్ను పరిశుద్ధాత్మ నేను నిండుకున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తాను. ఎవరు పేరు పెట్టి పిలుస్తారో వారికి అద్భుతము జరుగుతుంది. అద్భుతము జరుగుతుంది అంటారండి. అద్భుతము ఏంటి? ఇదంతా మోసం ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఎలా జరుగుతుంది అంటే ఈరోజు ఇవంతా మాయ, ట్రిక్ అంటారు దీన్ని. ఏంటి ఈరోజు ఎలాంటిది? ఒక ప్లాన్, ప్లాన్. ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గర 100 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక 100-200 మంది వాలంటీర్స్గా ఉంటారు. వాళ్ళకి నెలకు జీతం ఇస్తూ చక్కగా వాళ్ళని పోషిస్తూ సంఘంలోని పరిచర్య కొరకు నియమించుకొని వాళ్ళకి జీతాలు ఇస్తూ పోషిస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 100 మంది 150 మందిని జనాలకు పంపిస్తారు, ప్రజలకు పంపించి వాళ్ళు నార్మల్గా వెళ్ళి అందరిలో కూర్చుంటారు. అలా కూర్చొని ఎదుటి వ్యక్తులు వస్తారు కదా, ఎందుకు వాళ్ళు ఏదైనా కారణం నిమిత్తం వస్తారు. దేవుని దగ్గరికి వచ్చారంటే రోగమైనా రావాలి, చావైనా రావాలి, అప్పుడు దేవుడు కనపడతాడు మనిషికి. ఇప్పుడు రోగాలు ఉన్న వాళ్ళందరూ మందిరానికి వస్తారు. ఎక్కువ శాతం 90% మందిరానికి ఎందుకు వస్తారు తెలుసా? ఆత్మను శుద్ధి చేసుకుందాం వాక్యం ద్వారా రారు. శరీరానుకున్న రోగాన్ని శుద్ధి చేసుకుందామని వచ్చే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళ సంఘ సభ్యులు వెళ్ళి జనాల్లో కూర్చుంటారు. కూర్చోగానే నార్మల్గా మాడుతుంటారు. ఏమమ్మా ఎందుకు వచ్చావు? ఏ ఊరమ్మా అనేది? నాది పలానా గుంతకల్లన. ఎందుకు వచ్చావమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అంత దూరం నుంచి రావడం? ఎందుకు నువ్వు? ఇక్కడ అయ్యగారు అద్భుతాలు చేస్తాడని విన్నాం, అయ్యగారు గొప్పగా అద్భుతాలు చేస్తాడని మేము విన్నాం. అయ్యగారు విన్నామా? ఏం జరిగిందమ్మా? ఇదిగో పలానా వాళ్ళకి స్వస్థత జరిగిందంట, పలానా వాళ్ళకి ఏంటి కడుపులో గడ్డ మాయమైందంట, పలానా వాళ్ళకి అద్భుతాలు జరిగావని మేము విన్నాము అనగానే నీ పేరేం పేరమ్మా? నా పేరా ఎల్లయ్య. నీ పేరేం పేరమ్మా? నా పేరు పుల్లమ్మ అనగానే వాడేం చేస్తాడు? ఇదంతా సేకరిస్తాడు ఆమె దగ్గర. ఈమె ఎందుకు వచ్చింది? పలానా రోగాన్ని నయం చేసుకోవడానికి. అంటే ఏం రోగం అనుకో, పలానా గడ్డ బాగవడానికి వచ్చింది ఆమె. ఒక క్యాన్సర్ గడ్డ అనుకో. అక్కడ రోగం ఏంటి తెలిసిపోయింది, ఆమె పేరేం పేరని తెలిసిపోయింది, పుల్లమ్మ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇతనేం చేస్తాడు? చక్కగా వాట్సాప్లో టైప్ చేసి పంపిస్తాడు. ఎవరికి? పాస్టర్ గారికి. ఇప్పుడు పాస్టర్ గారు బైబిల్ కంటే చేతిలో ఏముంటుంది? మొబైల్ ఫోన్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది డిస్ప్లే పైన. ఇప్పుడు చూస్తాడు, ఓహో పలానా పుల్లమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె గుంతకల్ నుంచి వచ్చింది. ఈమెకు రోగం ఏంటి? క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు పిలుస్తాడు, ఇంకా ఇదిగో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఆత్మ నన్ను ఆవహించింది, పలానా పుల్లమ్మ గుంతకల్ నుంచి వచ్చింది, పలానా పుల్లమ్మ రావాలి, పలానా పుల్లమ్మ నేను పిలుస్తున్నాను, ఆమెకు కడుపులో గడ్డ ఉంది, దేవుడు ఈరోజు నాకు బయలుపరిచాడు అంటాడు. అంతే. ఇంకా ఎలా తెలిసింది ఇప్పుడు? కానీ డీటెయిల్స్ అవన్నీ ఆల్రెడీ తన వాలంటీర్ డీటెయిల్స్ అన్నీ పంపించాడు. 99% ఇవే జరుగుతున్నాయి. ఇవే జరుగుతున్నాయండి, ఇవే జరుగుతున్నాయి. మళ్ళీ ఎలా జరుగుతుంది తెలుసా? చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. పాస్టర్ గారికి పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దైవజనులకి లెటర్ రాసి పోస్ట్ పెడుతూ ఉంటారు, లేదా వాట్సాప్ ద్వారా పెడుతూ ఉంటారు. అది గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో మీ ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోండి, మాకు పిల్లలు లేరు, ఇదిగో మాకు ఉద్యోగం లేదు, మాకు రోగాలు ఉన్నాయి, ఇదిగో మా కుటుంబ సమస్యలని ఎప్పుడైతే మెసేజ్లు పెడతారో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచి మెసేజ్లు పెట్టారు అవంతా సేకరిస్తారు. ఇప్పుడు పలానా మీటింగ్, అనంతపురం మీటింగ్ అనుకో, అనంతపురం మీటింగ్ వెళ్ళాలంటే అనంతపురం నుంచి మెసేజ్లు పెట్టింటారు కదా ప్రేయర్ రిక్వెస్ట్లు, రోగాల గురించి. ఆ లిస్ట్ అంతా బయటకు తీస్తాడు. వాడు లిస్ట్ తీసి అనంతపురం పోగానే ఆ లిస్ట్ అంతా చదువుతూ ఉంటాడు. ఇక పలానా ఆమె ఎవరికి, పలానా ఆమె పిల్లలు లేరంట అనగానే అందరు నిలబడతారు. ఇంకా పలానా వ్యక్తి ఏంటి, పలానా సుధాకర్ గారికి పిల్లలు లేవనగానే అందరూ నిలబడతారు. ఏంటి పలానా సుధాకర్ ఉద్యోగం లేదనగానే అమ్మయ్య దేవుడు నన్ను బయలుపరిచాడేమో, నా గురించి దేవుని అయ్యగారికి ఎలా తెలిసింది, ఇది దేవుని మహిమ అనుకుంటారు. అంతే. ఇంక జనాలంతా ఇది మాయ అండి, మాయ, మోసం ఇదంతా. గనక ఇలాంటి మాయలు చేసి సమాజాన్ని బాగు చేయకుండా మాయలో నెట్టేసి నిత్య నరకానికి తీసుకొని వెళ్తున్న దొంగలు వీళ్ళంతా. కాదంటారా? వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించిన వాడే దొంగ బోధకుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఆలోచిద్దాం.
పేరు పెట్టి పిలిచే వరం ఈయనకు ఉన్నదన్నాడు కదా. ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు వారికి ఒక ఆమె గురించి తెలియదంట. ఎక్కడ సందర్భం చూడండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. చాలా జాగ్రత్తగా తీసుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన యొక్క స్త్రీ యుండెను. ఎవరంటామే? ఒక స్త్రీ అంట. ఆమెకి ఏమంట? రక్తస్రావం సంబంధించిన రోగం ఉంది. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఆమెకి? 12 సంవత్సరాల నుంచి ఆమె రోగంతో బాధపడుతుంది. రక్తస్రావం వల్ల ఆమె రోగంతో బాధపడుతుందట. తర్వాతమ్మా, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంఘటన పడెను. ఏం చేసిందంటే ఈమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావం పోతూ ఉంటే బాధపడుతుందంట. ఆమె దగ్గర ఉండే ధనమంతా వైద్యులు ఖర్చు పెట్టినా ఆ రోగము తగ్గడం లేదు. ఉన్నదంతా పెడుతుంది, తిరుగుతుంది, హాస్పిటల్ తిరుగుతుంది, వ్యసన పడుతుంది, బాధపడుతుంది, అయినా రోగం ఆమెకి తగ్గడం లేదు. అయితే ఏం జరిగింది? ఈమెకు యేసుక్రీశ్వరు గురించి విన్నదంట. ఒక మహానుభావుడు ఉన్నాడు, యేసుక్రీశ్వరు ఉన్నాడు, ఆయన స్వస్థతలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన దగ్గర పోతే రోగం ఇట్ట టక్కన పోతుందని విన్నదంట. విన్న తర్వాత ఏం జరిగిందమ్మా? ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతున్ననుకొని ఏమనుకునిందంటే ఈమె, యేసుక్రీస్తు మంచి స్వస్థత చేశాడంట, మంచి అద్భుతాలు చేశాడంట, ఎలాంటి రోగమైనా నయమవుతుందంట అని విని యేసుక్రీస్తు దగ్గర వెళ్తాను, ఆయన వస్త్రములు ముట్టుకుంటే చాలు, నా రోగం అనేది మాయమైపోతుంది అనుకుందండి. తర్వాత చదవండమ్మా. జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. ఏం జరిగింది? వస్త్రములు ముట్టేసింది. ఇంకా యేసు దగ్గరికి రాగానే వస్త్రములు, జనం అప్పటికి ఏమైపోయారు? జనాలంతా గుంపులుగా ఉన్నారు, జనాలంతా చుట్టుకొని ఉన్నారు. ఆ జనాల మధ్యలో వెళ్ళి వస్త్రములు ముట్టిందట. ఆ తర్వాత వెంటనే ఆమె రక్తధారణ కట్టెను. యేసు ప్రభువును వస్త్రముని ఎప్పుడైతే ముట్టిన వెంటనే అద్భుతం జరిగిపోయింది. ఏంటి అద్భుతము? రక్తస్రావము నిలిచిపోయింది. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న రోగం ఏమైపోయింది? చిటికెలో మాయమైపోయింది. ఆ మాయమైపోయిన తర్వాత చదవండమ్మా. గనుక తన శరీరములోని ఆ బాధ నివారమైనందని గ్రహించుకొనెను. వెంటనే ఎప్పుడైతే ఆమెకు ఆ రోగం వెళ్ళిపోయిందన్న సంగతి ఆమెకు అర్థమైపోయింది, యేసు ముట్టిన తర్వాత నా రోగం మాయమైపోయింది, నా రక్తస్రావం నిలిచిపోయింది, నాకు అద్భుతం జరిగిందని తెలుసుకున్న తర్వాత 30వ వచనం, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళెనని తనలో తాను గ్రహించి, ఎప్పుడైతే ఆ స్త్రీ యేసును ముట్టిందో, ఆ యొక్క డ్రెస్సును బట్టను ముట్టిందో, యేసుకు అర్థమైపోయింది, నాలోని ప్రభావము వెళ్ళిపోయింది, నాలోని ప్రభావం వెళ్ళిపోయిందని యేసుప్రభువును మాట్లాడుతూ, యేసుప్రభు గారు మాట్లాడుతాడమ్మా. తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా, యేసుక్రీస్తు ఒకటి అర్థమైపోయింది, నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావం వెళ్ళిపోయిందని. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? జన సమూహాల వైపు తిరిగి ఏమంటున్నాడు? నన్ను ముట్టినది ఎవరని అడగగా. ఏమడిగాడంట? నన్ను ముట్టింది ఎవరమ్మా, నన్ను ముట్టింది ఎవరని జన సమూహాల వైపు చూసి, నన్ను ముట్టింది ఎవరు? యేసుక్రీస్తు ముట్టింది ఎవరు ఆయనకి తెలియదా? తెలియదు. అక్కడ ఏం రాయబడింది? నన్ను ముట్టింది ఎవరు అంటున్నట్టే తెలియదు కనుక అడుగుతున్నాడు ఆయన. తను ప్రభావం వెళ్ళిపోయిందన్న సంగతి యేసుకు అర్థమైపోయింది, కానీ ముట్టింది ఎవరన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలియదు గనక అడుగుతున్నాడు, నన్ను ముట్టింది ఎవరు అని. యేసుక్రీస్తు వారే మన రక్షకుడు, అద్భుతములు చేసిన ఆయనకే ఒక ఆమె ముట్టిందన్న సంగతి, ఆమె ఎవరన్న సంగతి ఆయనకే తెలియలేదే. ఈరోజు నీకెలా తెలిసింది? ఈరోజు మనకు ఎలా తెలుసు? పలానా వాళ్ళని పేరు పెట్టి ఎలా పిలుస్తున్నాము? యేసుక్రీస్తు వారు ముట్టిన ఆమె పేరే, ఆమె ఎవరనేది యేసుక్రీస్తు వారికి తెలియలేదు. చూడండి, ఒక మాట చూడండి, ఇదే దీని సందర్భాన్ని లూకా సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
ఆయన వస్త్రముల చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, నన్ను ముట్టినది ఎవరని యేసు అడగ. అప్పుడు యేసు ఏమనాలి తెలుసా? జన సమూహంలో ఒక స్త్రీ ముట్టింది కదా, అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ ఈయన పలానా ఎల్లమ్మ అని పిలవాలి. యేసుక్రీశ్వరు ముట్టిన పేరు తెలిసింటే ఏమని పిలవాలి? పలానా ఎల్లమ్మ నన్ను ముట్టింది, ఆమెకు రక్తస్రావం నిలిచిపోయిందని పేరు పెట్టి పిలవాలా లేదా? కానీ యేసుక్రీశ్వరికి ఎవరో ముట్టారో కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ ముట్టిన ప్రభావం వెళ్ళిపోయిందన్న సంగతి యేసుకు తెలిసింది, కానీ ఆ ముట్టిన ఆమె ఎవరనేది ఆయనకి తెలియదంట. అందుకే అడుగుతున్నాడు, చదవనమాట. అందరూ మేము ఎరగమన్నప్పుడు, అంటే జనాలందరూ అడిగారంట, ఎవరు ఆమె నన్ను ముట్టింది, ఒక ప్రభావం నాలో వెళ్ళిపోయింది, ఆ స్త్రీ ఎవరని, ఆమె ఎవరని అడిగినప్పుడు జనాలంటే ఏమన్నారంట? మాకు తెలియదు ప్రభు అన్నారట. పేతురు, ఏలినవాడా, జన సమూహములో రిక్కి రిక్కి నీ మీది పరుచున్నారు. జయా ప్రభువా, ఇంత జనాలు ఎవరని మేము పిలవాలి, ఎవరని గుర్తుపట్టలే, జనాలేమో కిక్కిరెగిరిపోతుంది, జనాలు మీది పడిపోతున్నారయ్యా, ఎవరని మేము ఎరగదుము. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయెను. అంటే ముట్టిన వారెవరో యేసుక్రీస్తు వారికి తెలియలేదు. మరి ఈరోజు నీకెలా తెలుసు? పలానా ఎల్లయ్య, పలానా పుల్లమ్మ, పలానా సుంకన్న, వీళ్ళందరూ ఎలా తెలుసు నీకు? ఇదంతా మోసం కాదంటారా? ఇదంతా గారడి కాదంటారా? అందుకేనండి బైబిల్లో లేనిది చెప్పేవాడు దొంగ బోధకుడు. ఈరోజు ఇలాంటి బోధకులకు జనాలు ఎగిసి పడతారు తెలుసా? లక్షల మంది ఫాలోవర్సు, వేల మంది ఫాలోవర్సు, కానీ సత్యం దగ్గరికి 10 మంది 20 మంది. ఈరోజు సత్యాన్ని ప్రేమించే వాళ్ళకంటే అసత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేరా? ఉన్నారండి. అంటే బోధకుడు అనగానే ఎలా ఉండాలి? సేవకుడు అనగానే ఒక మంచి సూట్ వేసుకోవాలి. ఆయన ఎలా దిగాలంట? మళ్ళా కారులో దిగాలి. ఆటోలు దిగుతూ ఒప్పుకోరు, కారులో దిగాలి, సూట్ వేసుకోవాలి, విదేశాలు సైతం వెళ్ళేసి రావాలి. ఆయనే గొప్ప బోధకుడు, ఆయన ఇంటర్నేషనల్ స్పీకరు. ఏంటి చర్చి ఎలా ఉండాలి? చిన్న షెడ్ ఉంటే సరిపోదు, పెద్ద మేడగోడల్లో ఉండాలి. ఏది పెద్ద మందిరమో ఆలోచిస్తారు ప్రజలు, ఏది పెద్ద మందిరమో ఆలోచిస్తారు. ఆయన ఎంత వయసు ఉందో వయసు సంబంధించి ఆలోచిస్తారు. పెద్ద పాస్టర్ అయితే అమ్మో పెద్దయ్య గారు అంటారు, చిన్న పాస్టర్ చిన్నయ్య గారు అంటారు. ఏంటి ఆయన వేసుకున్న బట్టల గురించి ఆలోచిస్తారు, ఆయనకున్న మందిరం గురించి ఆలోచిస్తారు, ఆయన విదేశాలు తిరిగిన విదేశాల టూర్ గురించి ఆలోచిస్తారు. అంటే ఈ విదేశాలకు వెళ్ళిన వాడు, మంచి బట్టలు వేసుకున్నవాడు, కార్లు తిరిగేవాడే సేవకుడు అనుకుంటుంది ఈరోజు ప్రపంచం. వాక్యాన్ని ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా బోధించారో వాడు ఎంత గొప్ప దైవజనుడైనా ఏంటి పనికి రానివాడే. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, లేనిది చెప్పి నువ్వు ఎంత బోధకుడు అయినా వాళ్ళని దేవుడేమన్నాడు? అబద్ధ బోధకులు అన్నారు. గనక పేరుతో పిలిచే వరం అనేది లేదు. ఓకేనా? ఇదంతా ఏంటి? మాయ, మోసం, ద్రగ, కుట్ర. ఓకేనా? ఇక రెండో పాయింట్ ఏంటి? స్వస్థతలు ఉన్నాయా? ఏముంది రెండో పాయింట్? స్వస్థతలు ఉన్నాయా? స్వస్థతలు ఉన్నాయన్న దాని గురించి ఆలోచించి ముగించుకుందాం. ప్రియులరా, నేటి కాలంలో స్వస్థతలు ఉన్నాయా ఆలోచిద్దాం. ప్రియులరా, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారి పైన మోపుతున్న నేరం ఏంటంటే, ఇదిగో BYY వాళ్ళండి స్వస్థతలు లేవంటారు అంటారు. మన పైన ఏం మోపారు నేరము? ఇదిగో వీళ్ళండి స్వస్థతలు లేవంటారని అంటారు. ఏంటి స్వస్థతలు లేవని ఎవరు చెప్పారు? స్వస్థతలు లేవని ఎవరు చెప్పారు నీకు? స్వస్థతలు లేవని ఎవరు చెప్పలేదే. స్వస్థతలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనిషి ద్వారా స్వస్థత జరగదు, ఇది మేము చెప్తాం. స్వస్థతలు ఉన్నాయి, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మనిషి ఇదిగో నాకు స్వస్థత వరాలు ఉన్నాయి, నా ద్వారానే స్వస్థత జరుగుతుంది అనడము లేవంటున్నాం మేము. తేడా గమనించాలి మీరు. స్వస్థతలు లేవని అనలేదు, స్వస్థతలు అయితే ఉన్నాయి, కానీ మనిషి చేసే స్వస్థతలు అనేవి లేవు అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆలోచిద్దాం. స్వస్థతలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. స్వస్థత అనేది కూడా కృపా వరాల్లో ఒకటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవాలమ్మా. మరి ఒకని
ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరము. ఏంటి? కృపా వరాల్లో పరిశుద్ధాత్మ వరాల్లో ఏంటంటే ఇంకొకటి స్వస్థపరిచే వరము. అంటే స్వస్థతలు అనేది కృపా వరాల్లో ఒకటి. ఇప్పుడు కృపా వరాల్లో ఒకటైన స్వస్థతల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా? నేటి కాలంలో స్వస్థతలు జరుగుతున్నాయా అని ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. ఆయన ఎన్ని అంటే ఇన్ని కాదు. ఆ సూచక్రియలు అద్భుతాలను ఎందుకు చేశాడంటే, దేవుడు ఎందుకు ఆ స్వస్థతలన్నీ సమాజానికి అనుగ్రహించాడంటే, యేసుక్రీస్తు గురించి సమాజానికి తెలియడానికి, ఆయన రక్షకుడని తెలియడానికి, లోక రక్షకుడు, లోకంలో ఉన్న ప్రతి పాపిని రక్షించడానికి, ఆయన గురించి తెలియడానికి ఈ స్వస్థతలనే మొదటి శతాబ్దంలో జరిగాయి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అంటే జనాలందరూ దేనిపైన ఆధారపడి ఉన్నారు? దేన్ని చూసి నమ్ముతున్నారంట? ఒక అద్భుతము జరిగింది అనుకో, ఇదిగో ఈయన అద్భుతం చేశాడంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే. అంటే అద్భుతాలు అనేవి మొదటి శతాబ్దంలో ఎందుకు జరిగాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన వల్లనే రక్షణ కలుగుతుందని ఆయన నమ్మునట్లు మొదటి శతాబ్దంలో ఈ వరాలు అనేవి ఇయ్యబడ్డాయి. మొదటి శతాబ్దంలో స్వస్థతలు అనేవి జరిగాయండి. యేసుక్రీస్తు వారు ఎంతో మందికి స్వస్థత పరిచాడు. ఎంతో మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. కాళ్ళు లేని వాళ్ళు పక్షవాతం గల వాళ్ళు బాగు చేశాడు. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు. రక్తస్రావంలో వ్యాధితో ఉన్న వాళ్ళు బాగు చేశాడు. ఈ అద్భుతాలు ఇన్ని కాదు, ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు వారు ప్రజల మధ్య చేసి చూపించాడా? యేసుక్రీస్తు వారు ఏ అద్భుతము చేసినా పబ్లిసిటీ చేయమన్నాడా? దాచుకోమన్నాడా? పబ్లిసిటీ చేయమన్నాడా? ఎవరికి చెప్పొద్దన్నాడా? ఎవరికి చెప్పొద్దన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. చాలండి. ఈ మొదటి వచనం నుంచి ఆలోచన చేయగలిగితే, ఆయన ఒలివ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని నేను. అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠుతో వ్యాధితో బాధపడుతున్న ఒక రోగి యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? స్వస్థత పరిచాడు. స్వస్థత పొందుకున్న వానితో స్వస్థపరిచిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కదా, ఎవరితోని ఏమీ చెప్పకు సుమి. ఎందుకు చెప్పొద్దన్నాడు యేసుక్రీస్తు? ఆయన అద్భుతములు చేసి స్వస్థత చేసిన ఎవరికి చెప్పొద్దండి రా బాబు ఆయన ఆనంటుంటే, ఈరోజు మన వాళ్ళు స్వస్థత జరగకపోయినా టీవీ ముందు వచ్చి పబ్లిక్ మీడియాలో కూర్చొని సాక్ష్యాల పేరుతో జరగనివి జరిగాయని చెప్పుకుంటే ఎంతోమంది మోసగిస్తున్నారు జనాలని. ఈరోజు సాక్ష్యాలన్నీ ఎలా ఉన్నాయి? ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎన్ని సాక్ష్యాలంటే దారుణమైన సాక్ష్యాలు. ఈ సాక్ష్యాల గురించి ట్విట్టర్లో, యూట్యూబ్లో, టెలిగ్రామ్లో చూస్తుంటే నవ్వులుతున్నారండి జనాలంతా. హైందవ సోదరులు అయితేనే ప్రతి ఒక్కరి రోజు ట్రోల్ అయిపోతున్నా. ఎందుకు? ఈరోజు జరగను కూడా జరిగాయి అని చెప్పుకుంటూ సమాజాన్ని ఈరోజు ఏం చేస్తున్నారు? మాయ చేస్తున్నారు. స్వస్థత పొందుకున్న వారితో నువ్వు ఎవరితో చెప్పొద్దని ఆయన అంటుంటే, ఈరోజు స్వస్థత జరగకపోయినా యేసుక్రీస్తు మమ్మల్ని స్వస్థపరిచాడు, మాకు ఇది జరిగింది, నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చింది, మా ఇంట్లో గ్యాస్ అయిపోతే ప్రార్థన చేయగానే గ్యాస్ వచ్చేసింది. ఏమొచ్చిందంట? గ్యాస్ అయిపోయిందంట, ప్రార్థన చేయగానే గ్యాస్ వచ్చిందంట. సాక్ష్యాలు ఇవన్నీ. రోడ్డు పైన వెళ్తూ ఉందట, పర్సులో ఏముందంట? కేవలం రూపాయి కూడా, ఒక 10 రూపాయలు ఉందట. ఈ ప్రభువా నాకు ఇప్పుడు 5,000 కావాలి, ఎలా ప్రభు అని ప్రార్థన చేసిందంట. అంతే, దారిలో పోతుంటే 5,000 దొరికిందంట. మరికొందరికంట, ఇదిగో నా అకౌంట్లో అన్న 50,000 వచ్చి పడిందన్న. ఎలా పడిందన్న? నేను దేవుని ప్రార్థన చేశానన్న, నాకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ప్రభువా, నన్ను ఎలాగ నువ్వే గడ్డకు వేయి అన్నప్పుడు దేవుడు 50,000 రూపాయల అకౌంట్లో వేశాడంట.
ఇప్పుడు నీకు 50,000 వేసాడంటే ఎక్కడి నుంచి వేసిండాలి ఆయన? వేరేవన్ అకౌంట్ నుంచి తీసి నీకు వెయ్యాలి. ఇప్పుడు నీకు వేసాడంటే వేరేవని మోసం చేసినట్లే కదా. వేరేవన్ అకౌంట్లో 50,000 తీసాడంటే వాడు మోసమా కాదా? అంటే దేవుడు మోసం చేసేవాడా? ఇలా మారిపోయిందండి సమాజంలో. గందరగోళమైన స్వస్థతలు జరగకపోయినా జరిగాయి అనుకుంటూ సాక్ష్యాల పేరుతో మాయలు చేస్తున్నారు. వీడియో చూద్దాం. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయటపడడం జరిగింది. ఎన్ని రాళ్ళంట? 680 రాళ్ళు. ఆ రాయి ఎంత ఉన్న సైజు కూడా చెప్పింది. ఇంత కాదు, అది ఎంత ఉంది? ఇంత ఉంది. ఇంత ఉంది. ఇంత సైజు రాళ్ళు ఎన్నున్నాయి? 680 రాళ్ళు. ఇప్పుడు 680 రాళ్ళు కుప్పే ఎంత అవుతుంది? ఏంటి? 680 రాళ్ళు ఈ సైజు రాయి అయితే ఒక కుప్పేసి ఎంత అవుతుంది? పెద్ద కుప్ప అవుతుంది. అంత పెద్ద కుప్ప ఎవరిలో నుంచి వచ్చాయంట? అవన్నీ ఒక ఆమెలో నుంచి, కడుపులో నుంచి బయటకు వచ్చాయంట. చూడండి ఎంత మాయ మాటలండి. ఎంత మోసం, ఎంత గారడి. చూశారా ఇవన్నీ? అసలు వాస్తవం అంటారు అవి? మాయా, మోసం చాలా దారుణం అండి. ఇంకొక వీడియో చూద్దామా? చెప్పిస్తున్నావు దురాత్మ, బిడ్డ ఉండడానికి బడేవా సైతానిది. ఏం చేస్తున్నావు నువ్వు? చంపేద్దాం అనుకున్నా బిడ్డ నువ్వు? మాట్లాడు సైతానా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతుంది, నేను చూస్తున్నా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతుంది. వెళ్ళిపో, మొత్తం తీసుకొని వెళ్ళిపో. చూడండి దురాత్మ, ఇది సర్పపు దురాత్మ. మొత్తం తీసుకొని వెళ్ళిపో, మొత్తం తీసుకొని వెళ్ళిపో. ఏం వెళ్ళిపోతుందంట? టచ్, శబర టచ్ అంటున్నాడు. ఏం వెళ్ళిపోతుందంట? ఆమెలో నుంచి పెద్ద సర్పం అంట. అంటే సర్పం అంటే ఏంది? పాము. ఇప్పుడు ఆమెలో నుంచి పాము బయటకు పోతుందంట. ఏంటి, మనిషిలో పాము పోతే బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. గొంతులో చిన్న ఎముక ముక్క ఇరుకుంటే చచ్చిపోతున్నాడు ఈరోజు మనిషి. కడుపులో పెద్ద సర్పం అంట. ఆమెలో నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళగొట్టింది ఎవరు? అయ్యగారు. టచ్ వెళ్ళిపోతావు లేదా? టచ్ వెళ్ళిపో అని ఆమెని కింద పడేసి టచ్ అంటున్నాడు. చూడండి ఎంత మాయ, ఎంత మోసం. ఈరోజు స్వస్థతలు లేకపోయినా స్వస్థతలు జరుగుతున్నాయని ఈరోజు మనిషిని మోసము చేస్తున్నారు. మోసపోయే వాళ్ళనంత వరకు మోసం చేసేవాడు ఉంటూనే ఉంటారండి. కనుక ఎంత మోసం, ఎంత మాయ. ఇంకొక వీడియో చూద్దామా? మాట్లాడలేము. I bring in the name of Jesus. యేసు నామములో నోరు తెరబడును గాక. స్వరపేటిక యేసు నామములో ఓపెన్. గట్టి చెప్పలు కొట్టండి. ఏం జరిగిందడా? అతనికి మాటలు రావంట. అయ్యగారు ఏం చేశాడంటే ఆ స్వరపేటిక దగ్గర, గొంతు దగ్గర చేయబెట్టి యేసు నామములు స్వస్థత జరుగును గాక, ఇదిగో నీకు మాటలు వచ్చును గాక అనగానే ప్రార్థన చేయగానే ఏమొచ్చాయి? ఆయనకి మాటలు వచ్చాయంట. ఇప్పుడు ఆయనకు మాటలు వచ్చాయంటే ఇంక హాస్పిటల్ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు ఎందుకు? ఇది మనం అంటున్నది ఏంటో తెలుసా? స్వస్థతలు ఉన్నాయి కానీ మనిషి చేసే స్వస్థతలు లేవు అంటున్నాం. అవి మొదటి శాబ్దంలో నిలిచిపోయాయి. యేసుక్రీస్తు మొదటి శాబ్దంలోనే స్వస్థతలు చేశాడు, అపోస్తులు చేశారు, ప్రవక్తలు, దైవజనులు ఎంతో మంది స్వస్థపరిచారు. ఎందుకు? సువార్త వ్యాపించడానికి, బైబిల్ పరిపూర్ణం అవ్వడానికి, 66 పుస్తకాలు మన దగ్గర రావడానికి, వాక్యం స్థిరపడక మునిపే అవన్నీ జరిగించాడండి. ఈయన ఏం చేశాడంట? అయ్యగారికి ప్రార్థన చేసి మాటలు రప్పించాడు. మూగవానికి ఏం రప్పించాడంట? మాటలు రప్పించాడంట. ఏండి ఎంత మోసం అండి, ఎంత మాయ అండి, ఎంత మాయ. ఇప్పుడు ఒకవేళ ఈయన మాటలు రాని వ్యక్తి మాటలు రప్పించాడు అనుకో, మరి కరోనా టైంలో ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? కరోనా టైంలో లక్షల మంది కరోనా వ్యాధిన పడి ఎంతో మంది సేవకులు చనిపోయారు, పాస్టర్లు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళ దగ్గర స్వస్థత ఉంటే వాళ్ళు రోగాన్ని నయం చేసుకోలేరా? అంటే ఎందుకు మరి ఈరోజు ఎందుకు అలా చనిపోయారు? ఈరోజు ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధన పడి ఎంతోమంది చనిపోతారు. వ్యాధికి రోగానికి మందు లేవు, నివారణ లేదు, మెడిసిన్ వాడాలంతే.
క్యాన్సర్ రోగానికి మెడిసిన్ లేదు. ఈరోజు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు మనిషి ఈరోజు పీడిస్తుండి చనిపోతుంటే ఈరోజు మనిషి ఎందుకు ఈరోజు ప్రార్థన చేసి రక్షించలేకపోతున్నారు? ఎందుకు రక్షించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు ప్రార్థన చేసి ఇదిగో యేసు నామములో నీ క్యాన్సర్ పోవును గాక ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు స్వస్థతలు అనేవి లేవు. అలా స్వస్థతలు చేసిన వాళ్ళే రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. ఖచ్చితంగా అండి. స్వస్థత చేసే అనే బోధకుడు ఎవరైనా సరే అనారోగ్యం వస్తే యేసు నామములో వెళ్ళిపోను అనడు. హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. మిమ్మల్ని ఏమో యేసు దగ్గర రా అంటాడు, ఈయనేమో హాస్పిటల్కి వెళ్తాడు. ఎంతోమంది రోగాన్ని దేవుడు బాగు చేస్తాడని హాస్పిటల్కి వచ్చి ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు ఎంతోమంది మనకి కనపడతారు. మనకు తెలుసు ప్రవీణ్ గారు ఒక వ్యక్తిని బాగు చేస్తానని చెప్పి ఆయన చనిపోయాడు. చనిపోయిన వాడిని తిరిగి లేపుతానన్నాడు, కానీ లేపలేదు. చివరికి ఏమైంది? కేసు పెట్టారు ఆయన పైన. నాకు స్వస్థత ఉంది, చనిపోయిన వాళ్ళ సైతాన్ని తిరిగి లేపే శక్తి నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి ప్రార్థన చేశాడు. సచ్చినవాడుగానే ఉన్నాడు, కానీ తిరిగి లేవలేదు. కానీ బైబిల్లో లేపారా? చూడండి ఒకసారి, మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిశురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఎవరంటే ఈమె తబిత. తబితకున్న మరో పేరు ఏం పేరు? డోర్కా. ఏం జరిగిందంట చూడండి. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె ఏం చేస్తుందంట? సత్క్రియలు చేస్తుందంట, మంచి ధర్మ కార్యక్రమాలు చేస్తుందంట. ఎవరు? డోర్కా, తబిత. ఏం జరిగింది చివరికి? ఆ దినముల యందు ఆమె కాయిల పడి చనిపోగా. ఆ దినమంది ఏం జరిగింది? ఆమెకి కాయిల పడి అంటే రోగాన పడి చనిపోయిందట. ఆ రోగాన పడి చనిపోతే వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఏమైపోయింది? ఆమె తబితను ఏమైపోయింది? చనిపోయింది. ఒక వ్యాధన పడి చనిపోగానే ఆమె చక్కగా శరీరాన్ని శుభ్రం చేసి మేడగదిలో పెట్టారు. మేడగదిలో పెట్టగానే ఏం జరిగిందండి చూడండి. 40వ వచనం. పేతురు అందరినీ లోపలికి పంపి వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేతురు గారు ఎప్పుడైతే మోకాల మీద ఉండి ప్రార్థన చేయగానే తబిత లేవనగానే ఎవరు లేచారంట? ఎవరు లేచారు? తబిత లేచి కూర్చుందంట. అంటే చనిపోయిన వారి సైతం తబిత చనిపోయింది, కానీ పేతురు గారు ప్రార్థన చేసి లేపాడా లేదా? లేపాడు. ఈరోజు ఎందుకు నువ్వు లేపలేకపోతున్నావు? స్వస్థత వరాలు లేవా నీకు? ఎలా అయితే నువ్వు చనిపోయిన తర్వాత చనిపోయిన వారు లేపుతాను అంటున్నావే, అయితే శ్మశానానికి వెళ్ళిపోదాం రా, లేపు చనిపోయిన వాళ్ళందరినీ. స్వస్థతలు లేవు, నీవు చేసే స్వస్థత లేవు. దేవుడు స్వస్థత చేస్తాడు. దేవునికి ఇష్టమైతే నేను స్వస్థత పరుస్తాడు. నీ వలన ఆయనకు ఉపయోగం అనుకుంటే, నీ వలన ఆయనకు పని ఉందనుకుంటే నిన్ను బాగు చేస్తాడు దేవుడు. నిన్ను బాగు చేస్తాడు దేవుడు. కానీ ఈరోజు మేము చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతామనే దొంగ బోధకులు సైతం ఈరోజు జనాలు నమ్ముతున్నారండి. దొంగ బోధకులు వెంబడిస్తున్నారు. ఈరోజు పేతురు గారు చనిపోయినా తిరిగి లేపాడే, ఎందుకు లేపలేకపోతున్నావు? ప్రియులరా, కనుక ఇలాంటి మాయలు, ఇలాంటి అబద్ధ బోధకుల వైపు మనము వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ఎందరినో స్వస్థపరిచాడు. ఎందరినో స్వస్థత పరిచిన ఎవరితో చెప్పొద్దు సుమి, ఎవరితో చెప్పొద్దు నాయన, ఎవరితో చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? ఇవి శాశ్వతమైనవి కాదు. ఈ స్వస్థతలు అనేవి ఏమన్నాయి? ఈ శాశ్వతమైనవి కాదు. ఒకవేళ ఈ స్వస్థతలు అనేవి శాశ్వత కాలం ఉంటాయి అనుకుంటే అందరికీ చెప్పమంటాడా? చెప్పొద్దంటాడా? ఎందుకు చెప్పొద్దంటున్నాడు? ఇవి కొద్ది రోజులు ఆగిపోతాయి నాయన. ఇవి ఒకవేళ నువ్వు అందరికీ చెప్పావనుకో, అందరూ స్వస్థత నాయంటే తిరుగుతారు. అందరూ స్వస్థతల కొరకే మందిరానికి వస్తారు. కనుక ఇవి చెప్పొద్దు. అది కాదు ముఖ్యమైనది. స్వస్థత శరీరం సంబంధించింది. శరీరం రోగం ఉన్నా లేకపోయినా నీ ఆయుష్ కాలం వరకు మరణిస్తావు, నీ ఆయుష్ కాలం వరకు ఉంటావు.
కానీ ఆత్మ ఉందే, ఆత్మ కావాలయ్యే స్వస్థత, ఆత్మకు కావాలి స్వస్థత. ఏంటి ఆ స్వస్థత? పాపం అనే రోగానికి మెడిసిన్ ఏంటి? వాక్యము. ఇది ఇంపార్టెంట్, ఇది అవసరము. దీని స్వస్థత గురించి ఎవరు ఆలోచించరు, కానీ శరీరానికి ఉన్న తలనొప్పి గురించి ఆలోచిస్తారు, శరీరానికి ఉన్న కుష్ఠరోగం గురించి ఆలోచిస్తారు, శరీరానికి ఉన్న ఎయిడ్స్ గురించి ఆలోచిస్తారు, శరీరానికి ఉన్న గజ్జి గురించి, వీటి గురించి ఆలోచిస్తారు. కానీ మిగిలిన ఆత్మకు సంబంధించిన రోగాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ఎవరితో చెప్పొద్దు, ఆయన ఎవరితో చెప్పొద్దు అన్నాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారి గురించి ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన స్వస్థత అనేక మందికి చేశాడా లేదా? పౌలు గారు ఎంత అద్భుతాలు చేశాడంటే, పౌలు గారికి ఎన్ని వరాలు ఇవ్వబడ్డాయంటే, పౌలు గారికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? పౌలు గారి బట్టలు ముట్టుకుంటేనే ఏం జరిగేది? స్వస్థత జరిగేది. యేసుక్రీస్తు వారు బట్టను ముట్టుకుంటే ఎలా స్వస్థత జరిగిందో, కానీ పౌలు గారు కూడా పౌలు గారిని ముట్టుకుంటే స్వస్థత జరిగేదంట. చూడండి ఎక్కడుందన్నమాట, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుడు ఎవరితో అద్భుతాలు చేయించాడంట? పౌలు చేత. ఎన్ని అద్భుతాలు? విశేషమైన అద్భుతములు, విశేషమైన స్వస్థతలు, విశేషమైన సూచక్రియలు, విశేషమైన మహత్కార్యములు, విశేషమైన అద్భుతములు చేయించెను. ఎవరితో? పౌలు గారితో. ఎలా జరిగాయి తెలుసా అద్భుతాలు? చదవండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. పౌలు గారండి, పౌలు గారు రావాల్సిన అవసరం లేదంట. పౌలు గారుకున్న గుడ్డ ముక్కను తీసుకొచ్చి రోగి దగ్గర పెడితే రోగం అయిపోతాడంట, బాగుపడతాడు. బాగుపడెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అంటే పౌలు గారి వలన దేవుడు అద్భుతాలు చేయించాడంటే. ఎలాంటి అద్భుతాలు అంటే, పౌలు గారు రోగి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే సరిపోదు. పౌలు గారు రాకపోయినా ఆయన గుడ్డ ముక్కను తీసుకొచ్చి ఆ రోగి దగ్గర పెడితే, ఆ దెయ్యం పట్టిన వాని దగ్గర పెడితే ఏం జరుగుతుందంట? రోగము నయమైపోతుందంట, దెయ్యము వదిలిపోవును. ఇంత అద్భుతాలు చేశాడు పౌలు గారు, మహా అద్భుతాలు చేశాడండి పౌలు గారు. పౌలు గారుకున్న అద్భుతాలు అన్నీ కాదు, ఆయన గుడ్డ ముక్కను ముడితేనే బాగుపడుతున్నారంట. మననే చూశాను వాట్సాప్లో, ఒక ఆయన పాస్టర్ అంట ఖర్చు తీసుకుందంట. ఒక ఆమె విశ్వాసరాలు ఏం తీసుకుందంట? వాడు మూతి దుడుచుకొని, ముఖం దుడుచుకొని, చెమటంతా గారిపైన ఖర్చు తీసుకొని ఆమె ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిందంట. ఇంట్లో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయంట. ఏంటి? ఖర్చుకే. కానీ పౌలు గారిని గుడ్డ ముక్కను ముట్టితేనే సైతం దెయ్యాలు వెళ్ళిపోయాయి, ఆ రోగాలు బాగైపోయాయి. కానీ ఎంతవరకు? పౌలు గారు ఆయనకు వరాలు ఇచ్చినప్పటి, వరాలు పొందుకున్నప్పటి నుంచి ఆగిపోయేంత వరకు ఆయన అద్భుతాలు చేశాడు, ఆగిపోయేంత వరకు స్వస్థతలు చేశాడు ఆయన. పౌలు గారు బ్రతుకున్నప్పుడే పౌలు గారికి వరాలు అనేవి వెళ్ళిపోయాయా? పౌలు గారు బ్రతుకున్నప్పుడే ఆయనకు వరాలు వెళ్ళిపోయాయి. మొదటి శతాబ్దంలోనే వరాలు ఆగిపోయాయి, స్వస్థత వరాలు అనేవి ఆగిపోయాయి. ఎలా చెప్పగలం మనం ఆగిపోయాయని? చూడ, ఒక మంచి మాట చూద్దాం, ఒక మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి. మరియు నా సహోదరుడును జత పనివాడును మరియు నా సహోదరుడును నా జతి పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేను. ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? ఎపఫ్రోదీతు అని. అతను ఎవడంట? ఎపఫ్రోదీతు అని అతను ఎవరు? పౌలు గారి దగ్గర మంచి సాక్ష్యం పొందినవాడు, పౌలు గారి దగ్గర పరిచర్య చేసేవాడు, పౌలు గారికి అన్ని విధాలుగా సాకాడుగా ఉండేవాడు. అతడు ఎలాంటి వాడంట? అతడు నాతో జత పనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాల కొరకు పనిచేసేవాడు. అంత గొప్ప క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఎపఫ్రోదీతుకి ఏమొచ్చిందంట? రోగం వచ్చిందట. ఎప్పుడైతే ఎపఫ్రోదీతుకు రోగం వచ్చిందో చదవమా, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా,
అతడు మిమ్మునందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇదిగో మీరు విన్నారు కదా ఫిలిప్పి సంగమా, మీరు విన్నారు కదా, అతను నా దగ్గరే ఉన్నాడు, అతనికి రోగం వచ్చింది, మీరు ఆయన గురించి విన్నారు కదా, అతను మిమ్మల్ని చూడాలని ఎంతో ఆనందపడతాడు, మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నాడు. తర్వాత ఏమైందమ్మా? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను. ఏంటి, ఎలాంటి రోగం వచ్చిందంటే ఎపఫ్రోదితుకి చావునకు సిద్ధమయ్యుండెను. చావునకు సిద్ధమైందంటే ఎపఫ్రోదితుకి వచ్చిన రోగం ఏంటి? చావు బతికల మధ్య, చావు ప్రాణాల మధ్య రేపో మాపో అనేటట్లున్నాడు ఆయన. ఎలా ఉన్నాడంట? రేపో మాపో అంటే చావు మరణముల మధ్య తణుకులాడుతున్నాడంట. రేపో మాపో అనేటట్లున్నాడంట. ఆయన రోగం, అలాంటి రోగం వచ్చిందంట. తర్వాత ఏం చదివినా? చావునకు సిద్ధమై ఉండెను గనక ఇక్కడ ఏం చేశాడట? రోగంతో ఉన్న ఎపఫ్రోదితుకి ఆయన చావునకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే మీ యొద్దకు నేను పంపదలుచుకోలేదు, మీ యొద్దకు ఎందుకు పంపించాలనుకోలేదు. అతడు రోగంతో ఉన్నాడు గనక, ఆయన మంచాన పడ్డాడు గనక, చావు బతుకుల మధ్య ఉన్నాడు గనక అతన్ని మీ యొద్దకు పంపించాలని ఆశ నాకు లేదు. ఆయన మీకు తప్పిస్తున్నాడు, మీ యొద్దకు రావాలని, కానీ పంపడానికి వీలు లేదు. మరి ఎందుకు? పౌలు గారు పక్కనే ఉన్నాడు కదా. పౌలు గారు గుడ్డ ముక్కది ఎక్కడో ఉన్న పౌలు గారు గుడ్డ ముక్క తీసుకొస్తేనే స్వస్థత జరిగింది. పౌలు గారు గుడ్డ ముక్కను తీసుకొస్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి. మరి పక్కనే ఉన్న ఎపఫ్రోదితుకి ఎందుకు స్వస్థత జరగలేదు? పౌలు గారు బాగు చేయొచ్చు కదా. పౌలు గారు యేసు నామములో గద్దిస్తే వెళ్ళిపోవచ్చు కదా రోగము. అంటే అప్పుడు పౌలు గారికి ఏమైపోయాయి? వరాలనేవి నిలిచిపోయాయి, స్వస్థత వరాలనేవి నిలిచిపోయాయి. అంటే పౌలు గారి చేతిలో ఏమీ లేదండి. ఇంకో సందర్భం చూద్దామా? తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఏంటి? ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను, త్రోపీము రోగియునందున అతన్ని మిలోతులో విడిచి వచ్చి తిని. ఓకే, చదవండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను, త్రోపీము రోగి అయినందున అతన్ని మీలోతులు విడిచి వచ్చి తిని. ఎవరిని మీలోతులు విడిచి వచ్చారంట పౌలు గారు? ఎవరిని? త్రోపీని ఎందుకు మిలోతులు విడిచి వచ్చాడంట పౌలు గారు? అతనికి రోగం ఉంది, అతడు మంచాన పడ్డాడు, అతను రోగి నందున అతన్ని మిలోతులు విడిచి వచ్చింది. ఎందుకు విడిచి వచ్చాడు? ఆయన దగ్గర వరాలు ఉన్నాయి కదా, బాగు చేసుకొని రావచ్చు కదా. త్రోపీమును ఒకవేళ పౌలు గారికి వరాలు ఉంటే, స్వస్థత వరాలు పౌలు గారి దగ్గర అప్పటికి ఉంటే, త్రోపీమును బాగు చేసుకొని వెంట పెట్టుకొని వెళ్ళేవాడా కాదా? వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. మరి ఎందుకు విడిసొచ్చాడు? అతడు రోగి గనక రెస్ట్ తీసుకోమని వదిలేశాడు. ఒకవేళ ఈయన దగ్గర వరం ఉంటే బాగు చేసుకొని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. అంటే పౌలు గారికి వరాలు ఆగిపోయాయా? ఆగిపోయాడు. పౌలు గారు స్వస్థత చేయలేడా? చెయ్యలేడు. స్వస్థత వరం ఉన్నప్పుడు చేశాడు, వరం వెళ్ళిపోగానే ఆయన మిలేతులు వదిలేసి వచ్చేసాడు. ఇంకో మాట చూడండి, ఇంకో మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనుము. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఎవరు? తిమోతి ఎవరు? పౌలు గారు ఆత్మీయ కుమారుడు. పౌలు గారు కనినటువంటి తిమోతితో చెప్తున్నాడు, ఏమన్నా ఆయన తిమోతి నా కుమారుడా, నాతో పాటు గొప్పగా దేవుని పరిచయం చేస్తున్నావేవు, నాతో పాటు గొప్పగా సువార్త పనిలో మంచి యోధుడిగా నువ్వు ఉన్నావే నాయన తిమోతి, నీకేమొచ్చింది? తిమోతికి ఏమొచ్చిందంట? కడుపు జబ్బు నిమిత్తం. అంటే తిమోతి గారికి ఉన్న రోగం ఏంటి? కడుపు జబ్బు, అంటే కడుపు నొప్పి. తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తము ద్రాక్షరసం కొంచెముగా తీసుకొనము. మరి ఎందుకు? యేసు నామములో తిమోతి లేవనగానే లేవచ్చు కదా తిమోతి. ఎందుకంటున్నాడు? నాయనా నీ కడుపు జబ్బు ఉందా, నీకు రోగం ఉందా, అయితే ద్రాక్షరసాన్ని ఎలా తాగాలి? కొంచెముగా తాగు. యేసు నామములో నేను తీసివేస్తానగా తీసివేయచ్చు కదా, జ్వరాన్ని తీసివేయచ్చు కదా, కడుపు నొప్పిని. ఎందుకు తీసివేయట్లేదు పౌలు గారు? ద్రాక్షరసం తాగమని ఎందుకు? మెడిసిన్ వేసుకోమంటాడు. మెడిసిన్, ద్రాక్షరసం అనేది ఏంటి? ఒక మెడిసిన్. ఆ ద్రాక్షరసాన్ని కొంచెముగా తీసుకో తిమోతి, బాగుపడతావు అంటున్నాడు పౌలు గారు. ఏసునామములో బాగా అవును కాకంటే బాగవడా? అంటే తిమోతి గారికి రోగం వచ్చే సమయానికి పౌలు గారికి వరాలు లేవు.
లేవండి. బైబిల్లో ఇంత స్పష్టంగా రాయిస్తే నేటి కాలంలో స్వస్థతలు లేవు నాయన. మొదటి శాబ్దంలో స్వస్థతలు జరిగాయి. యేసుక్రీస్తు వారి గురించి ప్రపంచానికి తెలియడానికి, యేసుక్రీస్తు దేవుని కుమారుని తెలియడానికి ఎన్నో అద్భుతాలు దేవుడు చేయించాడు, సూచక్రియలు మహత్కార్యములు చేయించాడని ఇంత బాగా రాయించినా కూడా లేదు, మేము నమ్మము, స్వస్థతలు మా అయ్యగారికి ఉన్నాయి, దండుగా ఉన్నాయని చెప్పుకుంటారు. ఈరోజు కూడా ఎలా స్వస్థతలు చేశారంటే ఏంటి, కొత్త నిబంధనలో భక్తులు చనిపోయిన వారిని తిరిగి లేపారు. పేతురు గారు లేపారు లేరా? చనిపోయిన వాళ్ళు తిరిగి లేపారు. ఎంతోమంది రక్తస్రావం గల వారిని నిలిచిపోయారు. ఎంతోమంది కుష్ఠరోగులు బాగు చేశాడు. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెప్పించాడు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించారు కదా. ఈరోజు జరుగుతున్న స్వస్థతలు ఒకరు గమనించండి. ఎలా ఉన్న స్వస్థతలు? కనిపించే రోగాలు కాదు, బాగా ఇది కనిపించని రోగం. ఏంటది? కనపడని గడ్డ బాగవుతుంది అంతే. ఇంకా ఏం బాగవుతుంది అంటాడు? కనపడని గడ్డ బాగవుతుంది అంటాడు. కానీ ఇదిగో నీ కళ్ళు లేవు కదమ్మా, కళ్ళు బాగవుతుందని ఏ బోధకుడు అంటాడా? అన్నాడు. ఇదిగో నీ కాళ్ళు లేవు కదా, కాళ్ళు బాగవుతా అంటాడు ఏ బోధకుడు? అన్నాడు. ఎందుకు? అవి జరగవు గనక, అబద్ధం గనక, వీనికి తెలుసు గనక ఇదిగో జనాల్ని మోసం చేయాలంటే ఇలా కాదు, కనిపించని రోగం బాగు చేద్దామంటాడు. కనిపించని రోగము బాగు చేద్దామంటారు. ఏంటి? వరాలు లేవు. ఒకవేళ నేటి కాలంలో కూడా స్వస్థతలు ఉన్నాయి అనుకుంటే, మా చెల్లెలు ఉంది, కళ్ళు లేదా పాపకు, ఏంటి 5 సంవత్సరాల నుంచి చూపు లేదు. స్వస్థత కలిగిన భక్తులు ఎవరైనా వచ్చి ఆ పాపకు కళ్ళు తెప్పించవచ్చు. లేవు. ఒకవేళ నీ దగ్గర అన్ని స్వస్థతలు ఉంటే హాస్పిటల్ ఎందుకు? ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, వ్యాధితో, కుష్ఠరోగంతో బాధపడి, HIV, ఎయిడ్స్ వంటి ఎన్నో మహమ్మారమైన వ్యాధుల బారిన పడి ఎంతోమంది రోజుకు చనిపోతున్నారే. వాళ్ళు ఎందుకు బాగు చేయలేకపోతున్నావు? నీ దగ్గర స్వస్థత కలిగిన భక్తుడు అయితే, స్వస్థత వరములు కలిగిన దైవజనుడు అయితే ఎందుకు బాగు చేయలేకపోతున్నావు? అవి లేవు గనక. మళ్ళీ ఏం చెప్తారో తెలుసా వీళ్ళు? ఏమమ్మా నీకు స్వస్థత జరగలేదు, నీలో విశ్వాసము లేదంటాడంటే. ఏం లేదంట? స్వస్థత జరగలేదంటే ఏం లేదంట? అతనిలో విశ్వాసము లేదంట. అంటే విశ్వాసము ఉంటే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తికి విశ్వాసము లేకుండా స్వస్థత పొందాలి లేదా? పొందాడు. ఎక్కడుందా మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12-13. యోహాను సువార్త 5వ అధ్యాయం 12-13. వారు నీ పరుపెత్తుకొని నడుమ నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఏంటి? వీనికి ఏమొచ్చిందంటే వ్యాధి. పై మాటలో ఉంటుంది. పై మాటలో ఎక్కడుందా మాట? 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడినుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనూ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఇతను 30 ఏండ్ల నుంచి వ్యాధితో ఉన్నాడు. 30 ఏండ్ల నుంచి వ్యాధితో ఉన్నాడట. ఏం జరిగింది? చాలా 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను. అంటే ఏ రోగం ఈయనకి? కాళ్ళు లేవు, నడవలేని స్థితి. 30 ఏళ్ళ నుంచి అక్కడే పడి ఉన్నాడంట. నడవలేని స్థితి ఉన్నాడంట. అంటే నడవలేని స్థితిలో ఉన్న ఇతనుకు యేసుక్రీస్తు బాగు చేశాడంట. బాగు చేస్తే తర్వాత మనం చదువుకున్నాం కదా ఇందాక, బాగు చేశాడు కదా. బాగు చేసిన వ్యక్తి ఎవరు? ఇతను తెలియదంట. చూడండి ఆ మాట చదవండి. 12వ వచనం. వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడు అని వారిని అడిగాను. వాడిని అడిగాడంటే, ఇదిగో నీతో పరపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరయ్యా? నిన్ను స్వస్థ చేసింది ఎవరు? నేను నడవమన్నది ఎవరు అనగానే ఏం చెప్పాడు? సమాధానం చెప్తున్నాడు ఆయన. 14వ వచనం, 13వ వచనం. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఏంటి? స్వస్థత పొందుకున్న వానికి స్వస్థత అనుగ్రహించిన ఆయన ఎవరో తెలియదంట. అంటే ఇతనికి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం లేదు. కానీ లేకపోయినా యేసుక్రీస్తు అతనికి బాగు చేశాడు. స్వస్థత పొందుకున్నవాడు యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయినా స్వస్థత పొందాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు స్వస్థత అనుగ్రహించాడు. ఎవరో తెలియకపోయినా స్వస్థత పొందుకున్నాడే. మరి ఈరోజు ఎందుకు స్వస్థత లేవంటున్నావు? ఈరోజు ఎందుకు విశ్వాసం లేదంటున్నావు? ఏంటి? విశ్వాసం లేకపోయినా స్వస్థత పొందాడు. విశ్వాసం లేకపోయినా స్వస్థత పొందాడు. ఈరోజు విశ్వాసం లేదమ్మా నీకు అంటాడు అంతే. ఇంకా విశ్వాసం లేదు కనుక నీకు అద్భుతాలు జరగడం లేదు అంటాడు అంతే. ఇంకా మాయ అండి, మాయ. కనుక నీ దగ్గర వరం ఉంటే విశ్వాసం ఉన్నా లేకపోయినా నీకు నయమవుతుంది. కానీ నేటి కాలంలో స్వస్థతలు ఉన్నాయా? స్వస్థతలు ఉన్నాయి, కానీ మనిషి స్వస్థపరిచే వరాల మనిషికి లేవు. దేవుడు స్వస్థపరుస్తాడు. నీవు కావాలనుకుంటే దేవుడిని స్వస్థపరుస్తాడు. నీ అవసరం ఉందంటే దేవుడిని స్వస్థపరుస్తాడు.
అంటే అర్థమైంది కదా. నీకు అద్భుతాలు నీ పట్ల జరగాలనుకుంటే దేవుడు జరిగిస్తాడు తప్ప మనిషి వలన స్వస్థతలు అనేవి జరగవు. మనిషి కేవలం ప్రార్థన చేయగలడు తప్ప, అంతే. మనిషి ఏం చేయగలడు? కేవలం ప్రార్థన చేయగలడు తప్ప స్వస్థత మనిషి వల్ల జరగదు, దేవుని వల్ల జరుగుతుంది. అందుకే చివరిగా రెండవ రాకడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వార్త కొందరు వచ్చారంటే ఏం జరిగింది? మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినం, ఏ దినం మందు? రెండవ రాకల్లో యేసుక్రీస్తు రెండోసారి వస్తాను అన్నాడు కదా. ఆ రెండవ రాకలు ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఎవరిని చూసి? యేసు ప్రభువును చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున ప్రవచించాము. ఇదిగో నేను ప్రవచించాను. నేను ఒక ప్రవచనాలు చెప్పే భక్తుని. నేను ప్రభువా నేను గుర్తున్నానా? నేను ప్రవచనాలు చెప్పానయ్యా భూమి మీద, నేను ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యమును వెలుగు. యేసు నామములో చల్లనగానే ఏమైపోయిందంట? దెయ్యం వెళ్ళిపోయిందంట. యేసు నామములో నేను గద్దిస్తున్నాను, దురాత్మ వెళ్ళిపోవును కాక అనగానే దెయ్యం వెళ్ళిపోయింది. నేను దెయ్యాలు వెలుగొట్టానయ్యా, నేను దెయ్యాలు వెలుగొట్టే బోధకుని నేను. నీ నామమున అనేకమైన సూచక్రియలు మేము అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాను. అక్రమము చేయ అంటే ఈ లిస్ట్ ఉందే, ప్రవచించేవారు, స్వస్థలు చేసేవారు, అద్భుతాలు చెప్పేవారు, వీళ్ళందరూ ఎవరంట? అక్రమము చేసేవారు. క్రమం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు అక్రమము చేసేవాళ్ళు. అక్రమం చేసే వాళ్ళకి ఏముంది? ఇదిగో మీకును మీ దూతలకు సిద్ధపడి నిత్యాగ్నికి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదు. ఎవరు తెలుసు నీకు? దేవుని కొరకు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే వాళ్ళు నాకు తెలుసు, వాక్యాన్ని ప్రకటించే నీతిగల భక్తులు నాకు తెలుసు, వాళ్ళని నేను ఎరుగుదును. మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవాళ్ళ వద్ద నుండి వెళ్ళిపోండి. ఈరోజు స్వస్థతలు, దెయ్యాలు వెలుగొట్టే వాళ్ళు కొందరైతే, అద్భుతాలు చేసేవాళ్ళు కొందరైతే ఇవేవి లేవు, ఏవి లేవండి. గనక ప్రియమైన దేవుని పిల్లరా, ఇక నెక్స్ట్ వారం ఏం ఆలోచిద్దామంటే, మొదటి శాబ్దంలో ఇవన్నీ జరిగాయి కదా. మొదటి శాబ్దంలో దేవుడు స్వస్థతలు చేశాడు కదా. అయితే దేవుడు నాడు నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉండే దేవుడు కదా. అయితే నేడు కాలంలో స్వస్థత ఎలా జరుగుతుంది? స్వస్థత దేవుడు చేస్తాడన్నాడు కదా. అయితే స్వస్థత ఎలా జరుగుతుంది? అపోస్తులు చేసిన విధంగా స్వస్థత జరుగుతుందా? యేసుక్రీస్తు వారు చేసిన విధంగా స్వస్థతలు జరుగుతున్నాయి? స్వస్థత అనే విధానము ఎలా మారిపోయింది? దేవుడు ఇప్పుడు ఎలా మనిషిని స్వస్థపరుస్తున్నాడు? స్వస్థతలు ఉన్నాయి, కానీ దేవుడు ఎలా స్వస్థత చేసి మనిషిని బాగు చేస్తున్నాడు? రేపు ఆలోచిద్దాం, వచ్చేవారం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, మంచి మాటలు మాకు నేర్పించారు. నాయన ఉన్నది ఉన్నట్లుగా బోధించాలనుకున్నారు. నీ మాటలు నాయన గొప్పవి తండ్రి. స్వస్థతలు అనేవి లేవని, మొదటి శాతం నిలిచిపోయని లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.